ఆ భీమండి నుంచి వెళ్ళి కుసుమసత్ర నేత కార్మికుడు అన్నగారు ఒక వీడియో పంపించిండు. ఒకసారి ఆ వీడియో చూడండి మిత్రులారా. అక్కడ పరిస్థితి ఏంటి? मेरा नाम कुसुमा सत्यनारायण नेता है। मैं यही कारखाने में 16-17 साल से काम करता है। देखो ये रूम बंगाल में చూడండి, చూసిన తర్వాత మనం స్పష్టంగా మాట్లాడుకుందాం. सरकारी ये कपड़े के ऊपर लाइसेंस लेके मजदूरी का काम चलाने के लिए मेहनत करता है। देखो हमें 16-17 साल से मैं यही कारखाने में काम करता है। आज ये लोग बंगाल में भेजेगा तो ఇక్కడ భివండి నుంచి వెళ్ళి నేత కార్మికుడు కుసుమసత్ర నేత కార్మికుడు అక్కడ ఏం మాట్లాడుతూ హిందీలో మాట్లాడండి. అక్కడ ప్రభుత్వాలకు విషయాలు తెలియాలని చెప్పి కొద్దిగా హిందీలో మాట్లాడాడు. ఆయన ఏమంటాడంటే 17-18 సంవత్సరాలుగా భివండిలో పనిచేస్తున్నా నేను. అక్కడ నేసిన బట్టకు గిట్టుబాటు ధర లేకపోవడమా, లేకుంటే అక్కడ ప్రభుత్వాలు వివక్ష చూపడమా, ఏదో ఒకటి మొత్తం మీదైతే ఆ వ్యవస్థను మూసివేసి ఆ సాంచలు పవర్ లూమ్స్ను అంటే చెత్త సామాన్లు అమ్మే పరిస్థితి వచ్చేసింది. రేపు నా జీవన స్థితి ఎట్లా గడుస్తుంది, రోజు రోటి రేపటి నా బతికేంది అనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కుసుమసత్ర నేత కార్మికుడు. ఒకసారి కుసుమ సత్యనారాయణ గారితో మాట్లాడిన తర్వాత మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. పద్మశాలి మిత్రులారా, కొద్దిగా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. పద్మశాలి సమాజంపై ఏ విధంగా రాజకీయాలు కక్ష కడుతున్నాయి. ఇప్పుడు నేనేమంటున్నాను మిత్రులారా, తెలంగాణ విషయం తీసుకుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం చెప్పిండ్రు? తెలంగాణ వస్తే దుబాయ్, బొంబాయి, భీమండి ఇట్లా వలస జీవితాలు ఆగిపోతాయి, అందరు బతుకులు బాగుపడతాయని చెప్పి ఉద్యమ సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పారు, గత ముఖ్యమంత్రి గారు. మరి ఆయన 10 సంవత్సరాలు పరిపాలించారు. వలస జీవితాలు ఆగిపోలేవు, ఆకల్యాలు ఆగిపోలేవు, నేత కార్మికులు ఆత్మహత్యలు ఆగిపోలేవు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేళ్ళు ఇదే విధంగా కొనసాగుతున్నది. ఒక్కసారి ఎంత అన్నగారికి ఫోన్ చేద్దాం, ఒకసారి అక్కడ పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. చిల కుసుమ సత్యనారాయణ గారు అక్కడ సాంచెల్ల పని మీద ఉన్నారు కావచ్చు, లిఫ్ట్ చేస్తలేదు. నేనేమంటున్నా అంటే పద్మశాలి మిట్లారా, పద్మశాలీలు ఖచ్చితంగా వినండి. ఎందుకంటే నేత పరిశ్రమ అనేది పద్మశాలిల కులవృత్తి. మరి నేత కార్మికుల జీవితాలు ఇదే విధంగా గడిచిపోవాల్సిందేనా? వీరి బతుకులు బాగు చేసేది ఎవరు? ఒక్కసారి పద్మశాలి మిత్రులందరూ కూడా వినాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే, అది ఏ పార్టీ అయినా కానీ, ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, అటు తెలంగాణ తీసుకుందాం, అంటే ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, ఏ ప్రభుత్వం వచ్చినా సరే నేత ఒకసారి కుసుమ సత్యనారాయణతో మాట్లాడదాం. హలో అన్నగారు నమస్తే, నేను లైవ్లో ఉన్నా అన్న. నేను మీ వీడియోలో ప్లే చేస్తున్నా, ఒకసారి మీ వీడియో పంపించాలి కదా. ఏంటిది అక్కడ భీవండిలో పరిస్థితి ఏంటిదన్నా? భీవండిలో పరిస్థితి ఏంటిదన్నా? భీవండిలో ఇదే గట్టినే ఉంటుంది అన్న. అది మొత్తం ఇక అంతా ఇదైపోయింది. మందం ఉన్నదని అంటుర్రు, బంద్ పెడుతుర్రు. ఇక మందం అంటే అక్కడ ఇక చేసిన బట్టకు గిట్టుబాటు రాకపోవడం ఇవే కదన్న. చేసిన బట్టకు గిట్టుబాటు ఏంది, మార్కెట్ లో మాల్ అమ్ముతలేదు అని అంటారు, యాన్ ధర పెరుగుతుంది అని అంటారు. అప్పుడే పెరుగుతుంది, అప్పుడే దిగుతుంది. ఈ నడిపెట్టోళ్ళు కూడా నడిపెట్టేందుకు వెనక ముందు అవుతారు. ఒకప్పుడు భీమండి అంటే ఒక 20 సంవత్సరాల క్రితం భీమండి అంటే కొద్దిగా పద్మశాలకు ఉపాధి కల్పించే ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదన్న భీమండిలో? ఇప్పుడు లేదు, లేదు కదన్న. 20 సంవత్సరాల కింద ఏంటన్నా, మొన్నటి దాకా మన కేసీఆర్ రాకముందు కూడా భీమండిలో మన పద్మశాలిలే ఉండిరి అన్న, ఉండిరి. కానీ ఇప్పుడే అంత పురాణ అర్థం అయిపోయింది పరిస్థితి. సరే రైట్ అన్న, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. రైట్ అన్న, ఇది పరిస్థితి మిట్లారా. నేనేమంటున్నా అంటే
పద్మశాలిల కుల వృత్తి నేత వృత్తి గతంలో భీవండి కానివ్వండి, బొంబాయి కానివ్వండి, ఇప్పుడు ముంబైగా పిలిచే బాంబాయి కానివ్వండి, సోలాపూర్ కానివ్వండి, గుజరాత్ కానీ, అహ్మదాబాదు పలు ప్రాంతాలకు ఉభయ రాష్ట్రాల 2 తెలుగు రాష్ట్రాల పద్మశాల కుల వృత్తి నేత వృత్తిగా వచ్చి ఆ ప్రాంతాలకు వెళ్ళి సాంచి నడిపి కుటుంబాన్ని పోషించుకునేవారు. అక్కడి ప్రాంతాల్లో కూడా వ్యవస్థ కుంటుపడిపోతుంది. అక్కడి ప్రాంతాల్లో కుంటుపడితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం పని చేసుకొని బతకాలి? ఒక మాట చెప్పన్నా మిట్లారా, చేనేత వ్యవస్థ, నేత వ్యవస్థ చిన్నభిన్నం అయిపోతుంది. ఈ రాజకీయాలు కేవలం పద్మశాల ఓట్ల కోసమే, ఓట్ల రాజకీయం చేస్తూ నేత పరిశ్రమ చిన్నభిన్నం చేస్తున్నాయి. కానీ వారికి జీవనోపాధి మెరుగుపరచాలి, వారికి జీవితాలు బాగుపరచాలని ఆలోచన ఏ రాజకీయ పార్టీలో, ఏ ప్రభుత్వంలో రావడం లేదు. మరి ఈ నేత కార్మికుల బతుకులు బాగుపడాలంటే ఏం చేయాలి అనేది పద్మశాలి ఆలోచించాలి. ఈ నేత కార్మికుల బతుకులు బాగుపరిచేది కేసీఆర్ వల్ల కేసీఆర్ బాగుపడతాడు, రేవంత్ రెడ్డి బాగుపడతాడు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బాగుపడతారు, లోకేష్ గారు బాగుపడతారు, పవన్ కళ్యాణ్ గారు బాగుపడతారు. వీరి బతుకులు బాగుండాలంటే పద్మశాలి సమాజం నుంచి బలమైన గొంతులు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుని అసెంబ్లీలోకి వెళ్ళిన రోజు మాత్రమే వీరి బతుకులు బాగుపడతాయి తప్ప